ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత శ్రీకాకుళం జిల్లా ఉజ్వల భవిష్యత్తుకి రథసారథి అయినటువంటి మనందరి అభిమాన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులు తెలుగుదేశం పార్టీ పెద్దలకి కుటుంబ సభ్యులకి మరి ఈ రోజు శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఎన్నడూ ఎరగనటువంటి విధంగా కదలి వచ్చినటువంటి మా యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త సోదర సోదరీమణులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పటి నుంచో నాకు ఎడమ వైపు ఉన్నటువంటి స్పీకర్ల దగ్గర కొంచెం కింద కూర్చోండి. స్పీకర్ల దగ్గర నుంచి మళ్ళీ అవి పడితే మనకు అందరికీ ఇబ్బంది అవుతుంది. కొంచెం కింద రండి. 4 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో మనం ఉండి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని అంశాల మీద కూడా మనం పోరాటం చేశాం. మనకి ముఖ్యంగా ఆ రోజు ప్రధానమంత్రి హోదాలో ముందు ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఆ ఎన్నికలకు ముందు తిరుపతి కానీ విశాఖపట్నం కానీ గుంటూరు కానీ విచ్చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను అన్ని రకాలుగా సహకరిస్తాను, ప్రత్యేక హోదా 5 సంవత్సరాలే కాదు 10 సంవత్సరాలు నేను ఇస్తాను, అమరావతి రాజధాని మీరు కట్టబోతున్నారు, ఢిల్లీకి మించినటువంటి రాజధాని నేను నిర్మిస్తాను, వెనుకబడినటువంటి జిల్లాలకి నేను ఆదుకుంటాను, రైల్వే జోన్ నేను ఇస్తానని పలు అంశాల్లో ఆయన అంతా కూడా సహకరిస్తామని చెప్పి ఎప్పుడైతే కుట్ర రాజకీయాలకి నమ్మక ద్రోహం చేశారో దేశ స్థాయిలో మొట్టమొదటిగా ఆయన మీద నిలదీసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారనంటే అది మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను. 4 సంవత్సరాలు వేచి చూశాం, అన్ని రకాలుగా ప్రయత్నించాం. మన ముఖ్యమంత్రి వర్యులు ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అన్ని పక్కన పెట్టి 29 సార్లు ఏ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ గడప తొక్కలేదు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల మంది జనం కోసం అక్కడ కూడా మన అందరి కోసం ఢిల్లీ స్థాయిలో పోరాటం చేయడం జరిగింది. అయినా కూడా ఎక్కడా కూడా కేంద్రం మెడ ఉంచలేదు, కేంద్రం ఎక్కడ కూడా దిగి రాలేదు, కేంద్రం ఏ సహకారం కూడా అందించలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఆయన ఆలోచనల మేరకు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మనం బయటకు వచ్చాం. వచ్చినప్పటి నుంచి దగ్గర నుంచి మీరు చూస్తున్నారు ప్రతి జిల్లాలో మొట్టమొదట ఈ ధర్మ పోరాట దీక్షా సభా కార్యక్రమం విజయవాడ మన అమరావతి దగ్గర ఏప్రిల్ 20 తేదీన తన జన్మదినం కూడా జాతికి అంకితం చేసే విధంగా ఈ ధర్మ పోరాట దీక్షని ఆ రోజు మొదలు పెట్టుకొని ప్రతి జిల్లాలోనూ ఒకటికి మించినటువంటి సభగా ఒకటి మనం ముందుకు వెళుతూ ఈ రోజు ఉద్యమాలకి పురిటిగడ్డ అయినటువంటి మన శ్రీకాకుళం జిల్లా ఈ ధర్మ పోరాట దీక్ష వచ్చిన తర్వాత దీనికి సహకరించి ఆయువు పోసినటువంటి మా కార్యకర్త సోదర సోదరిమణులకి మన తెలుగు ప్రజలకి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన తాలూకా సహకారంతో ఆయన స్ఫూర్తితో మొన్ననే నా జన్మదినం కూడా అయితే ఢిల్లీ స్థాయిలో ఆయన తాలూకా స్ఫూర్తి తీసుకొని అక్కడ మరొకసారి నేను కూడా ధర్మ పోరాట దీక్షగా అక్కడ పార్లమెంట్ ఎదురుగానే మన కార్యక్రమం చేయడం జరిగిందనేది కూడా మా ప్రజలకందరికీ కూడా తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం? ఎందుకనంటే మనం కేంద్రాన్ని నిలదీయాలి. కేంద్ర ప్రభుత్వం ఎన్ని మోసాలు చేశారో ఆ మోసాలని నిలదీసి మనకి న్యాయం వచ్చేంత వరకు కూడా మనం అందరం కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఆ ప్రయత్నం భాగంలోనే మేము ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటులో కానీ ఢిల్లీ స్థాయిలో కానీ ఎక్కడికక్కడ మా యొక్క పోరాటాలన్నింటినీ కూడా మేము కొనసాగించి ముందుకు నడిపిస్తున్నాం. మరి ఈ రోజు ప్రజలందరూ కూడా అత్యంత చైతన్యవంతులుగా మీరందరూ కూడా ముందుకు వస్తున్నారు. మీ యొక్క సహకారంతోనే ఈ ధర్మ పోరాటం ముందుకు నడుస్తుంది. అందుకనే మరొకసారి ఈ ధర్మ పోరాటానికి ఈ శ్రీకాకుళం గడ్డ ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుందని మీ చప్పట్ల ద్వారా మన చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయాలని మా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అందరికీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఈ పోరాటం కేవలం చంద్రబాబు నాయుడు గారితో రామ్మోహన్ నాయుడుతో లేకపోతే తెలుగుదేశం పార్టీతో కాదు, 5 కోట్ల మంది తెలుగు ప్రజల కోసం చేస్తున్నటువంటి పోరాటమే ఈ ధర్మ పోరాటం అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ముందుకు రావాలి. ఈ రోజు మనలాంటి శ్రీకాకుళం లాంటి జిల్లా ఉంది. ఈ జిల్లాకి న్యాయం జరగాలని ఆ రోజు విభజన చట్టంలో వెనుకబడినటువంటి జిల్లాలకి నిధులు ఇవ్వాలని చెల్లి ఒక అవకాశం ఇచ్చారు. దాని ద్వారా 50 కోట్ల రూపాయల నిధులు మనకు రావాలి. ఆ నిధులు కూడా ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తిరిగి తీసుకున్నారు. దాని మీద మనం పోరాటం చేస్తున్నాం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చిరకాల కోరికగా ఉన్నటువంటి రైల్వే జోను అది ఒరిస్సా వాళ్ళు కూడా అంగీకరించిన తర్వాత ఈ రోజు ప్రధానమంత్రి గారు దాని మీద కూడా సమాధానం చెప్పట్లేదు. దానికోసం మనం పోరాటం చేస్తున్నాం.
మన పిల్లల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి ప్రత్యేక హోదా సాధించాలని చెప్పి దానికోసం మనం పోరాటం చేస్తున్నాం. దాని మీద కూడా ఈ రోజు ఎటువంటి సమాధానం లేవు. ఇవన్నిటినీ కూడా సమాధానం చెప్పించాలనంటే మోదీ గారిని గద్దె దించాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రజలు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాలు అంటే తెలుగు వారు ఏం చేస్తారో అన్నటువంటి ఇది చూసుకొని మోదీ గారు మన అవమానిస్తున్నారు. మరి అటువంటి అవమానాన్ని కూడా మనం సహించుకొని ముందుకు నడిచి కేంద్ర ప్రభుత్వానికి తెలుగు వారి పౌరుషం ఏంటో ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చూపించినట్టు మరొకసారి తెలుగు ప్రజలు అందరం కూడా ఢిల్లీ స్థాయిలో చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి ప్రజలు మీరందరూ కూడా సహకరిస్తారని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు అత్యంత ముఖ్యమైనటువంటిది మన జిల్లాకి తీరనటువంటి నష్టం మన తిత్లీ తుఫాను ద్వారా జరిగింది. ఆ తిత్లీ తుఫానులో ఏ రకంగా మన ముఖ్యమంత్రి వర్యులు మన జిల్లా వచ్చి ఏ రకంగా ఆదుకున్నారో ప్రతి ఒక్క సామాన్యుడు కూడా చూశారు. చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. ఒక ముఖ్యమంత్రి మన జిల్లాకి వచ్చి 7 రోజులు మనతో పాటు ఉండి మన ఆవేదన మన బాధ తెలుసుకొని మనకి మంచి భవిష్యత్తు ఇచ్చేటటువంటి నమ్మకం కల్పించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారనంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మన జిల్లా వాసులు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదని తెలియజేస్తున్నారు. అందుకనే మీరందరూ కూడా దృష్టి పెట్టాలి. ఒక పక్కన మన ప్రతిపక్ష నాయకుడు కూడా మన జిల్లాలోనే తిరుగుతున్నాడు. ఆయనకి సూటిగా ఈ కోడి రామ్మూర్తి స్టేడియం దగ్గర నుంచి ఒక యువకుడిగా శ్రీకాకుళం జిల్లా వాసుడిగా ఎర్రన్నాయుడు గారి వారసుడిగా నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు మీరు పక్క జిల్లాలో ఉండి మా జిల్లాకి వచ్చి ఎందుకు పరామర్శించలేదు? ఆ రోజు రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మా జిల్లాకి వచ్చి ఎందుకు రాజకీయం చేస్తున్నారన్నది ఈ శ్రీకాకుళం నడిబొడ్డు నుంచే నేను ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. మీకు పక్క జిల్లాలో పాదయాత్ర చేసి అతిపెద్ద తుఫాను వచ్చినప్పుడు శ్రీకాకుళం జిల్లా వచ్చి పరామర్శించడానికి మీ పార్టీకి కానీ మీ నాయకులకు కానీ ఎక్కడ కూడా అవకాశం లేదు. కానీ పక్క రాష్ట్రంలో ఎవరో ముఖ్యమంత్రి అయ్యారని టపాకాయలు పేర్చడానికి మాత్రం మీ పార్టీ వాళ్ళు ఇక్కడ కుర్రింతలు వేస్తారు అనేది ఆ పార్టీకి సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. మరొక పక్కన తిత్లీ తుఫాను గురించి ఒక్క పైసా అయినా కేంద్రం గురించి మీరు నిలదీయడానికి మీ ఎంపీలు కానీ లేకపోతే మీ తాలూకు సభ్యులు కానీ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏ ఒక్కరైనా నిలదీసి అడిగారని తెలియజేస్తున్నాను. ఢిల్లీ వెళ్ళారు, మీ సభ్యులందరూ అక్కడికి వెళ్ళి మా నాయకుడికి కోడి కత్తికొచ్చిందని చెప్పి మీరు వేలపని చేసుకున్నారు తప్ప మా శ్రీకాకుళం జిల్లా వాసులకి ఎంత గాయం తగిలిందో వాళ్ళ తాలూకు బాధను మీరు చెప్పలేకపోయారే. ఈ రోజు మీరందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు అలిపిరిలో బ్లాస్ట్ జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి నుంచి పునర్జన్మలో బయటకు వచ్చినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి పునర్జన్మనిస్తే శతకోటి వందనాలు మరి వెంకటేశ్వర స్వామికి తెలుసుకొని నాకు ఈ జన్మనిచ్చినందుకు ఈ తెలుగు వారి కోసం నిరంతరం కృషి చేస్తానని మనందరి కోసం కష్టపడుతుంటే ఒక చిన్న కోడి కత్తి గాయంకి ఏ రకంగా మన ప్రతిపక్ష నాయకుడు విలవిలలాడిపోయాడో ప్రజలు అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రైతుల కోసం రుణమాఫీ చేసినటువంటి మహానుభావుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పదవి వస్తే తన కేసులు మాఫీ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా మీరందరూ తెలుసుకోవాలి. కేవలం ఆయన తాలూకు పాదయాత్ర గాని ఆయన తాలూకు రాజకీయం గాని అంతా కూడా ముఖ్యమంత్రి పదవి కోసమే ఆయన చూస్తున్నారు. కానీ తెలుగు జాతి కోసం నిరంతరం పోరాడేటటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అనే కాదు తెలంగాణ అనే కాదు ఎక్కడ ఉన్నా సరే తెలుగు వాడని గర్వంగా చెప్పుకునే ప్రతి వ్యక్తికి కూడా అండగా నిలిచేటటువంటి ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళకు అండగా ఉండే పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అటువంటి పార్టీలో మనం ఈ రోజు అందరం కూడా కలిసికట్టుగా ఉండి పోరాడుతున్నాం. ఖచ్చితంగా సాధిస్తాం. ఖచ్చితంగా మోదీ గారిని మనం గద్దె దించబోతున్నాం అనేది కూడా తెలియజేస్తున్నాను. మోదీ సేనలో ఎంతమంది చేరినా జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఓవైసీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎంతమంది మోదీ సేనలో చేరినా సరే చంద్రన్న సేన ఎంత బలంగా ఉందో మీరందరూ కూడా ఒక్కసారి చెప్పండి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి తాలూకు బలం ఏ రకంగా ఉందో మీరందరూ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేది మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి మోదీ గారు మనం ఈ రకంగా ఎంత మాట్లాడుకున్నా ఆయనకు అర్థం కాదు. అందుకనే ఆయనకు అర్థమైనటువంటి భాషలో మోదీజీ ఏక్ బార్ హమారే ఆద్మీ కో దేఖియే हमारे तेलुगु प्रजल को देखिए किस तरह से ये लड़ाई करने के लिए आगे आ रहे हैं. इसी तरह हम लड़ते रहेंगे जब तक हमें विशेष राज्य का दर्जा नहीं मिलेगा.
जब तक इस प्रांत को रेलवे जोन नहीं मिलेगा, जब तक हमारे पिछड़े हुए प्रांतों को 50 करोड़ का हामी वादा जो दिया था वो जब तक नहीं मिलेगा, हम इसी तरह लड़ते रहेंगे। श्रीकाकुलम में नहीं, आंध्र प्रदेश में नहीं, आपके दिल्ली में भी आकर हम इसी तरह लड़ते रहेंगे। అది మోదీ గారికి చెప్పి ఆయనకి అర్థమైనటువంటి భాషలోనే చెప్తేనే ఆయనకి ఏదో ఒక కదలిక వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది। కాబట్టి ఆ రకంగా మనం అందరం కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది। మనం ఎక్కడా భయపడనక్కర్లేదు। అక్కడక్కడ కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఎదురైనా, కొన్ని ఆకంఠాలు ఎదురైనా మన పోరాటం కేవలం ఒక్క ఎలక్షన్ ఒక్క తాలూకా సంవత్సరమో కాదు, నిరంతరం పోరాడుతూనే ఉన్నాం। సుమారు 34 సంవత్సరాలు ఆ మహానుభావుడు మన కోసం పెట్టినటువంటి పార్టీని మోసుకుంటూ మన కార్యకర్తలందరూ కూడా గ్రామ స్థాయి నుంచి మీరందరూ కూడా పోరాటం చేసుకుంటూ వస్తున్నారు। ఎన్నో ఇబ్బందులు మనం గతంలో కూడా ఎదుర్కొన్నాం। ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ఎదుర్కొని ఈ రోజు ముందుకు వచ్చాం। కాబట్టి తెలుగుదేశం పార్టీ కానీ మన కార్యకర్తలకు కానీ ఉన్నటువంటి గౌరవం ఈ దేశంలో ప్రపంచంలో మరి ఏ పార్టీకి ఎక్కడ కూడా ఉండదనేది ఎంతో గర్వంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను। కాబట్టి సోదరులు సోదరీమణులారా, మీరందరూ కూడా ఎంతో అభిమానంతో ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది। ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం మోదీ గారిని గద్దెదించాలనేటటువంటి ఆలోచనతో మన ధర్మ పోరాట దీక్షని ఈ సభని మనం ఆర్గనైజ్ చేసుకున్నాం। ఈ సభని పరిపూర్ణంగా విజయవంతం చేసి రేపు ఢిల్లీ స్థాయిలో జనరల్ ఎలక్షన్లు జరుగుతున్నటువంటి సమయంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 25కి 25 ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి గెలిపించేటటువంటి ధైర్యంతో మనం అందరం కూడా ఎన్నికలకు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది। దేశంలో కూడా మీరందరూ కూడా చూస్తున్నారు, దేశంలో పొజిషన్ అంతటిని కూడా ఒక తాటి మీదకి తెచ్చినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు। ఎంతో మంది ప్రయత్నించారు, ఎంతో మంది ఫ్లైట్లు వేసుకొని అన్ని రాష్ట్రాలు కూడా తిరిగారు। అక్కడికి వెళ్ళి ఇచ్చినటువంటి జీడిపప్పు కొబ్బరికాయ నీళ్లు తాగారు తప్ప మరి ఏమీ సాధించుకోలేకపోయారు। కానీ మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత ప్రతి నాయకుడిలో కూడా ధైర్యం వచ్చింది, అందరూ కూడా కలిసికట్టుగా వచ్చారు। ఈ రోజు మనం చూస్తున్నాం, హిందీ హార్ట్ ల్యాండ్ అని ఏవైతే 3 రాష్ట్రాలు మనం పేర్కొన్నాయో, రాజస్థాన్ గాని, మధ్యప్రదేశ్ గాని, అదే రకంగా ఛత్తీస్గఢ్ గాని, అక్కడ కూడా బీజేపీకి ఓటమి పాలు చూసిందనంటే అందులో మనం సంవత్సరం పాటు పార్లమెంట్ లో చేసినటువంటి పోరాటాల వల్ల ప్రజల్లో కూడా ఒక సరికొత్త ధైర్యం ఇచ్చినటువంటి వాళ్ళమయ్యాం అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। మనం ఈ రోజు పార్లమెంట్ లో ఒక చిన్న పార్టీగా ఉన్నాం, 15 మంది వాళ్ళ తాలూకా ఎంపీలుగా పార్టీగా ఈ రోజు నడుస్తున్నాం। కానీ మనం చేసినటువంటి అవిశ్వాస తీర్మానం వల్ల, అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత దేశ ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది। ఒక చిన్న కుర్రాడు అంత ధైర్యంగా అక్కడ మాట్లాడాడు। ఒక చిన్న పార్టీ ఈ రోజు ప్రధానమంత్రి మోదీ గారిని ఎదిరించుకొని అవిశ్వాస తీర్మానం పెట్టింది। అటువంటి మోదీ గారిని మనం ఎదిరించలేమని సామాన్యుడిలో కూడా ఒక ధైర్యం తీసుకొని వచ్చినటువంటి పార్టీ దేశ స్థాయిలో మన తెలుగుదేశం పార్టీ అనేది సభాముఖంగా తెలియజేస్తున్నాను। అటువంటిది జాతీయ భావాలు కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ। దయచేసి ప్రజలు మీరందరూ కూడా అది గుర్తుపెట్టుకొని రేపు రాబోతున్నటువంటి కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి అన్ని విధాలుగా మనం సహకరించి దేశ స్థాయిలో చక్రం తిప్పడానికి మళ్ళీ అవకాశం మనం కల్పించాలి। దేశ స్థాయిలో సేవ్ నేషన్ సేవ్ డెమోక్రసీ అని ఏదైతే నినాదంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడుస్తున్నారో ఆ నినాదంలో మొట్టమొదటి అడుగులు మన శ్రీకాకుళం జిల్లా నుంచే పడాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే పడాలని నా కోరిక మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను। ఈ రోజు చాలా వెనుకబడినటువంటి జిల్లాగా మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటున్నాం, కానీ ఆ రోజులు పోయాయి। రేపు భవిష్యత్తులో మీరు చూస్తారు, దేశంలో ఉన్నటువంటి 600 జిల్లాలో అతి సంపన్నమైనటువంటి జిల్లాలో ఏదైనా ఉందనంటే అది మన శ్రీకాకుళం జిల్లా రేపు కాబోతుందనేది ధైర్యంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను। దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా మనకు సహకరిస్తున్నారు। ఆయన అనుభవాన్ని అంతటిని కూడా వినియోగించి ఈ జిల్లాలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే మన పేదవాళ్ళకి, రైతులకి, మత్స్యకారులకి, గిరిజనులకి, దళితులకి, హరిజనులకి అందరికీ కూడా ఉపయోగపడుతుందని చాలా చక్కనైనటువంటి కార్యక్రమాలు ఆయన రూపకల్పన చేస్తున్నారు। ఆ ఆలోచనలకు అనుగుణంగా మనం అందరం కూడా నడుచుకొని ఈ శ్రీకాకుళం జిల్లాని ఎల్లప్పుడూ కూడా మనం ముందుకు నడిపించడంలో మన పార్టీ, మన కార్యకర్తలు అందరూ కూడా సంసిద్ధంగా, సంఘటితంగా మనం అందరం కూడా పనిచేయాలి। మరి మన శ్రీకాకుళం జిల్లా ఎంతో ఆప్యాయత కలిగినటువంటి జిల్లా, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా సరే చిరునవ్వుతో ఎదుర్కొంటాం తప్ప ఏ ఒక్కరికి అన్యాయం చేసేటటువంటి మాట మన శ్రీకాకుళం జిల్లా ప్రజల్లో ఎప్పుడూ కూడా ఉండదని తెలియజేస్తున్నాం। కానీ మన అమాయకత్వం గాని, మన మంచితనాన్ని గాని ఎవరైనా అలుసుగా చూస్తే ఉద్యమాలకి గట్టిగా దిగినటువంటి జిల్లా కూడా మన శ్రీకాకుళం జిల్లా అనేది కూడా గుర్తుపెట్టుకునేటటువంటి విధంగా ప్రతిపక్ష నాయకుడికి మనం బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత మన ప్రజల్లో కూడా ఉందనేది సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను। మరి ఎప్పుడు కూడా ఇంత పెద్ద సభ మన శ్రీకాకుళం జిల్లాలో మరి చరిత్రలో ఎప్పుడు కూడా మనం ఎరగాం।
అటువంటి పెద్ద సభ ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రజలందరూ కూడా గ్రామం నుంచి పరుగులెత్తేటటువంటి విధంగా సోదర సోదరీమణులు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కదిలి వచ్చారనంటే దానికి ఏకైక కారణం మరి భవిష్యత్ కారుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి. అటువంటి నాయకుడు వెనుక మేమందరం కూడా ఉండి పనిచేస్తున్నందుకు నాకు ఎంతో ధైర్యంగా ఉంది, ఆనందంగా ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి వర్యులకి శ్రీకాకుళం జిల్లా తరపున పరిపూర్ణమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.